గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్. జాహ్నవి అదృశ్యం కేసులో విషాదం చోటు చేసుకుంది. జాహ్నవి ఆచూకీ దొరకలేదు కానీ జాహ్నవి కోసం వెతుకుతున్న కుక్క మాత్రం ఈ రోజు చనిపోయింది. ఇంటి వద్దే ఉంటున్న కుక్క ఉదయం నుంచి మట్టి తిని చనిపోయిందని వెటనరీ డాక్టర్లు చెప్తున్నారు. అంటే పోలీసులకు ఉన్న ఒకే ఒక ఆధారం పూర్తిగా కోల్పోయారు. జాహ్నవితో పాటు వెళ్ళిన కుక్క జాహ్నవి కోసం తిరుగుతూ గత 3 రోజుల నుంచి అడవిబాటు పట్టింది. ఆచూకీ కోసం కుక్కతో పాటు కుక్కకి GPS ట్రాక్ పెట్టిన పోలీసులు ఆ కుక్క ఎటు వెళ్తుందో మానిటరింగ్ చేస్తూ ఆ ప్రాంతాలంతా కూడా పోలీసులు గాలింపు చేపడుతున్నారు. కుక్క కూడా ఎప్పుడైతే జాహ్నవితో పాటు వెళ్ళిందో ఆ అడవిలోకి వెళ్ళడం, కొంత దూరం వెళ్ళడం రావడంతో పోలీసులకు ఒక చిన్న ఆధారం ఉందని ఆశ చూపించారు. అదేవిధంగా కుక్క చూపించిన ఏ రూట్ వెళ్తుందో ఆ రూట్లోకి వెళ్ళడం, ఆ రూట్లో జరిగిన ఏమైనా రక్త మరకలు కానీ లేదా బట్టలు కానీ ఏమైనా దొరికాయంటూ పోలీసులు గాలింపు చేపట్టారు. ఎప్పటికైనా కుక్క ద్వారానే పాప ఆచూకీ దొరుకుతుందని ఆశపడ్డ పోలీసులకి, అదేవిధంగా పాప తల్లిదండ్రులకి ఈ విషాదంతో మొదటికి వచ్చినట్టు అనిపించింది. పోలీసులు ఈ కుక్క చనిపోయింది అనగానే చాలా బాధపడ్డారు. అదేవిధంగా పాప తల్లిదండ్రులు కూడా పాప కన్నా ఎక్కువగా ప్రేమించాం కాబట్టి, అది 5 నెలల కుక్క కాబట్టి ఇంకా బాధపడుతున్నారు. కేవలం కుక్క అనేది ఆరోగ్యం సమస్య చనిపోయిందా లేదా పాప మీద బెంగ పెట్టుకొని చనిపోయిందా అనేది డాక్టర్లు కొంచెం ఆలోచిస్తున్నారు. అందుకోసమే కుక్క బాడీని పోస్ట్ మార్టం చేస్తే ఏం జరిగిందని క్లూ వస్తుందనే విషయం కూడా పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు అదృశ్యమైనప్పుడు కుక్క లోపలికి వెళ్ళిన తర్వాత 3 రోజుల తర్వాత బయటకు రావడం, దానిపైన కొన్ని గాయాలు ఉండడంతో ఏం జరిగిందన్న కోణంలో ఇప్పుడు పోస్ట్ మార్టంకి ఒక అవకాశంగా దొరుకుతుంది. చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కుక్క మీద దాడి జరిగిందని, కుక్కను కొంతమంది కొన్ని వేరే జంతువులు దాడి చేసి ఉండొచ్చని, లేదా కుక్క మీద విషప్రయోగం చేసి ఉండొచ్చని, ఇటువంటి ఊహాగానాల నేపథ్యంలో కుక్క చనిపోవడం, దాంతో పోలీసులకు కూడా ఒక దర్యాప్తు చేయడానికి ఒక చిన్న ఆధారం దొరికింది. కానీ పాప ఆచూకీ దొరకాలంటే కేవలం పెంపుడు కుక్కే. ఆ పెంపుడు కుక్కే ఇప్పుడు చనిపోవడంతో కేసు దర్యాప్తుకి మొదటికి వచ్చినట్టుగా తెలుస్తుంది. మరోవైపు తీసుకుంటే పాపయ్య దొరకలేదు, పాపకి ఇష్టంగా ఉన్న కుక్క కూడా చనిపోవడంతో జాహ్నవి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలు, తీవ్ర బాధల్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న కొన్ని మూఢనమ్మకాల ప్రకారం ఎవరో ఏదో చంపాలని ఏదో చేయాలనుకున్నారు, అది కుక్క చూసింది. ఉన్న ఒకే ఒక ఆధారం కుక్క చనిపోవడంతో మొదటికి వచ్చింది. ఈ మూఢనమ్మకాలు నమ్మే వాళ్ళకు కూడా ఇది ఒక అవకాశంగా భావించి వాళ్ళు ఎక్కువగా ప్రచారం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద జాహ్నవి కేసును తీసుకుంటే 8 రోజుల నుంచి రకరకాల ఊహాగానాలు జరుగుతున్నాయి. కొంతమంది జాహ్నవి తండ్రే ఆ పాపని అమ్మాడని, లేదా మరికొంతమంది జాహ్నవి తండ్రి స్నేహితులు తీసుకెళ్లి కిడ్నాప్ చేశారని, ఇటువంటి ఊహాగానాల నేపథ్యంలో మరోవైపు ఆ చుట్టుపక్కల అడవి జంతువులు ఎక్కువ ఉండడం, అడవి పందులు, అడవి కుక్కలు, ఈ 2 కూడా అటాక్ చేసి ఉండొచ్చని కూడా నడుస్తుంది. ఏది జరిగినా సరే కేవలం కుక్క ఒక ఆధారమే పోలీసులకి మెయిన్. ఎందుకంటే అక్కడ జరిగిన విషయంలో ఒక వ్యక్తి చూశారు, ఆ చూసిన వ్యక్తికి చెవులు వినపడం, అంతేకాకుండా ఆయనతో కొన్ని ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఆయన కుక్క మీద రాయి చేసి కొట్టడం, ఆ రాయి డైరెక్ట్గా కుక్క తలకి తగలడం, అక్కడ గాయమైంది. కానీ బయట ప్రచారం మాత్రం కుక్క మీద కత్తిపోట్లు ఉన్నాయి, ఏదో జరిగిందని ఒక ఊహాగాలు నడిచాయి. ఇవన్నీ నేపథ్యంలో కుక్క ఆ పాప అదృశ్యమైన 3 రోజుల తర్వాత ఇంటికి రావడం, వచ్చిన తర్వాత కనీసం పాలు తాగకుండా పాప కోసం వెయిట్ చేయడం, అదేవిధంగా పోలీసులు పెట్టిన ట్రాక్ను కూడా వేసుకుంటూ ఆ రోజు ఏమి జరిగిందో ఆ వాసన ప్రకారం అడవిలోకి వెళ్ళడం, ఇవన్నీ కూడా జరిగాయి. ఇంటి నుంచి అంటే అగ్రహారం ఇంటి నుండి దొండపాడు వైపు వెళ్ళిన కుక్క తుని పరిసర ప్రాంతాల వరకు వెళ్ళినట్టు తెలుస్తుంది. దాదాపు 5 కిలోమీటర్లు నడిచింది. రోజుకి ఒక్కొక్క రోజు 2 కిలోమీటర్, ఒక్కొక్క రోజు 3 కిలోమీటర్, అంటే గురువారం, శుక్రవారం, శనివారం వరకు నడిచింది. కానీ ఈరోజు శనివారం మాత్రం ఇంటి నుంచి బయటికి వెళ్లకుండా ఎక్కడైతే తనతో పాటు పాప ఆడుకునేదో ఆ ప్రాంతంలోనే కుక్క పడుకొని పాప కోసం వెయిట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కనీసం పాలు కానీ నీళ్లు కానీ తాగకుండా అక్కడ ఉన్న మట్టిని తిని ఉంది. కాసేపటి తర్వాత ఎటువంటి చలనం లేకపోవడంతో డాక్టర్ పరీక్షిస్తే కుక్క ప్రాణం కోల్పోయినట్టు తెలుస్తుంది. అయితే మొత్తం మీద ముందు నుంచి జరుగుతున్న అనుమానాలు, ఊహాగానాల నేపథ్యంలో ఏదో జరిగింది. ఆ కుక్క చావుకు కూడా కారణం ఏంటనే దీంట్లో పోలీసులు దర్యాప్తు ప్రారంభిస్తున్నారు. కుక్క డెడ్ బాడీని పోస్ట్ మార్టం తీసుకెళ్తే కుక్క చావుకు కారణం తెలుస్తుంది కాబట్టి అందులో ఏమైనా సరే క్లూ దొరుకుతుందని పోలీసులు భావిస్తున్నారు. అందులో వచ్చిన క్లూ ద్వారా జాహ్నవి ఆచూకీ తెలుస్తుందని పోలీసులకు ఒక ఆశాభావం ఉంది. మొత్తం మీద తీసుకుంటే ఈ మూఢనమ్మకాలు, ఊహాగానాల నేపథ్యంలో పోలీసులు CDRలు కూడా ఎక్కువ పెట్టారు. అంటే ఆ చుట్టుపక్కల ఎంతమంది ఎవరెవరు తిరిగారు, టవర్ డంప్ చేయడంతో పాటు CDR లిస్ట్ తీసుకొని పోలీసులు టెక్నాలజీ వైపుగా దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి ఒక్క రోజైనా సరే రేపటికైనా సరే లీడ్ వస్తుంది అనేది చిన్న ఆశాభావం ఉంది. ఈ రోజు కుక్క చనిపోవడంతో అది కూడా నీరు గారినట్లు తెలుస్తుంది. మొత్తం మీద ఏమైనా సరే జాహ్నవి తిరిగి రావాలి, క్షేమంగా ఉండాలని మనందరూ కోరుకుందాం.